కేంద్ర కేబినెట్ రైతులకు తీపి కబురు అందించింది. ఫసల్ బీమా యోజనలతో స్వల్ప మార్పులు చేసింది. ఫసల్ బీమా యోజన నిధులను 69,515 కోట్లకు పెంచింది. ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి 8 కోట్లు కేటాయించింది. డీఏపీ ఎరువులపై అదనపు భారం భరించాలని నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కేబినెట్ తీర్మానించింది. 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యం కల్పించేలా ఈశాన్య రాష్ట్రాలకు 90%, మిగిలిన రాష్ట్రాలకు 50% భరించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ రిమోట్ సెన్సింగ్ విధానంతో రాష్ట్రం గుర్తిస్తామని, 2025ను రైతు సంక్షేమ ఏడాదిగా నిర్ణయించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం చాలా ఒక అంటే శుభ సూచకంగా జరిగిందని చెప్పాలి. మరొక వైపు అంటే రైతులు ఏదైతే ఎదురు చూస్తున్నారో రైతుల విషయంలో కూడా కొంతవరకు ఒక హోప్ మాత్రం చాలా బాగా వచ్చిందనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కొత్త సంవత్సరం కానుకగా ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులకు సంబంధించి 6,000 ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో దాన్ని కిసాన్ సమ్మాన్ యోజన కింద దాన్ని ఈసారి 10,000 కూడా పెంచడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో రైతులకు కొంత శుభ సూచకంగా ఉందని చెప్పాలి. దేశవ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక కానుకనే ప్రకటించారని చెప్పాలి. రైతులకు అందిస్తున్నటువంటి పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఆ పెట్టుబడి సాయాన్ని కూడా పెంచుతున్నట్టు ప్రధానమంత్రి మోడీ చెప్పడం జరిగింది. సో మరొక వైపు దేశంలో పేదల కోసం మరొక 2 కోట్ల ఇండ్ల నిర్మాణానికి కూడా అవసరమైనటువంటి సర్వే చేయించాలంటూ కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. 2019 నుంచి మోడీ సర్కార్ నిజానికి అంటే ప్రతి సంవత్సరం కూడా రైతులకు 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తోంది. 2,000 చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ డబ్బును జమ చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000 కూడా పెంచుతున్నట్లు మోడీ చెప్పడం జరిగింది. అటు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 కూడా జమ చేయనున్నట్టుగా కేంద్రం ప్రకటించడం జరిగింది. సో వచ్చే బడ్జెట్ లో వెల్లడించక ముందే ప్రధాని ప్రకటన చేయడం జరిగిందనే చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలని కూడా చెప్పడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టేటువంటి 2025-26 బడ్జెట్ లో కూడా ఈ రైతులకు సంబంధించినటువంటి కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అది కూడా బడ్జెట్ లో పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత అధికారిక వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. అయితే దానికంటే ముందే ఆ మొత్తాన్ని 10,000 పెంచుతున్నట్లు కూడా ఇప్పటికే అంటే ఇదివరకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. సో రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 6 ఏళ్లుగా అమలు చేస్తున్నటువంటి పథకానికి నిజానికి దేశవ్యాప్తంగా కూడా ఒక విశేషమైనటువంటి స్పందన వస్తోందనే చెప్పాలి. ఇక దాని తర్వాత ఇంకొక 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కూడా సర్వే చేయమంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశంలో 2025 మార్చి 31 లోపు ఈ సర్వేను పూర్తి చేయాలంటూ కూడా కేంద్రం నిర్ణయించింది. ప్రాధాన్య ప్రాతిపదిక లెక్కన ఈ సర్వేను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ కూడా డిసెంబర్ 27న కేంద్రం అన్ని రాష్ట్రాలకు కూడా లేఖ రాయడం జరిగింది. సో ఏదైతే ఆవాస్ 2024 పేరుతో రూపొందించినటువంటి యాప్ లో ప్రజలే స్వచ్ఛందంగా దీంట్లో ఈ సర్వేలో పాల్గొనేందుకు కూడా కేంద్రం అవకాశం కల్పించింది. మరోవైపు ఈ గత సెప్టెంబర్ లోనే మోడీ ఈ యాప్ ను కూడా ప్రారంభించడం జరిగింది. ఆధార్ ఆధారిత ఈ కేవైసీ ద్వారా ప్రజలు ఈ సర్వేలో పాల్గొనడానికి ఒక అవకాశం మాత్రం కల్పించారు. ఇక మరోవైపు పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కూడా నిర్మిస్తామంటూ కూడా 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. అయితే రాబోయే 4 ఏళ్లలో అదనంగా ఇంకొక 2 కోట్ల ఇళ్లు నిర్మించాలంటూ కూడా కేంద్రం భావిస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఈ మొత్తానికి కొత్త సంవత్సరం రోజున మోడీ శుభాకాంక్షలు చెబుతూ ఆకాంక్షల భారతావనికి ప్రధాని మోదీ ఈ లైన్ మెన్షన్ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అంతరిక్షం నుంచి భూమి వరకు, రైల్వేస్ నుంచి రన్వేస్ దాకా, సంస్కృతి నుంచి ఆవిష్కరణ వరకు కూడా 2024లో భారత్ చాలా పురోగతిని అట్లాగే చాలా అభివృద్ధిని సాధించింది. ప్రగతి దిశగా నా దేశం వడివడిగా అడుగులేస్తోంది అంటూ కూడా మేరా భారత్ బడ్ రహా అంటూ కూడా ఎక్స్ లో ఆయన చెప్పడం జరిగింది. సో 2025లోకి చాలా విశ్వాసంతో అడుగు పెడుతున్నటువంటి ఇట్లాంటి తరుణంలో ఆయన తన ట్వీట్ ని ఒక కవిత వేడుకగా కూడా చెప్పడం జరిగింది.
సో ఏదేమైనా కానీ దీంట్లో ఈ ప్రభుత్వం మాత్రం ప్రోగ్రెస్ రికార్డ్ 2024 లో కనిపిస్తోంది. సో వచ్చేటువంటి ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త సంవత్సరం కూడా వికసిత్ భారత్ కలను సాకారం చేసుకుందాం అంటూ కూడా మోడీ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఏదైతే కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలలో దాంట్లో అన్నదాతలకు మాత్రం కొంత వెసులుబాటు, కొంత గుడ్ న్యూస్ మాత్రం కనిపించిందనే చెప్పాలి శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.